హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం దమ్ బిర్యానీ వంకాయతో చేసుకుందాం. వంకాయ దమ్ బిర్యానీ. ఇవి మంచిగా కడుక్కొని ఇవి అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి అండి, ఇవి మిక్సీ కొట్టుకుందాం. బిర్యానీలోకి కావాల్సిన పచ్చిమిర్చి, పుదీనా ఎంత పట్టలేండి ఒకటి. మనం ఎన్ని కడుక్కుని బియ్యం నానబెట్టుకున్నాము, బాస్మతి రైసు. హాఫ్ అన్ అవర్ ముందర బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సీ కొట్టుకుని ఇవి 2 సార్లు ఉప్పేసి కడుక్కున్న తర్వాత తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి. వంకాయ దమ్ బిర్యానీ అంటే వంకాయలు మనము ఉల్లికారం పెడతామండి, చూపిస్తాను. మనం వంకాయలు సాల్ట్ వేసి రాక్ సాల్ట్ వేసి 2 టైమ్స్ కడుక్కున్నామండి. ఈ కట్ చేసేటప్పుడు మళ్ళీ ఉప్పు నీళ్ళలో వేద్దాము. అవి పక్కన పెట్టేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, మనము ఉల్లిపాయ మసాలా అది ఆనియన్స్తో చేస్తా ఉన్నాం కదా ఉల్లికారం మసాలాని, దాంట్లోకి నువ్వులండి, ఈ ఉల్లిపాయలు, ఇవి బిర్యానీలోకి దమ్ బిర్యానీలోకి, ఇవి ఆనియన్స్, ఇవి పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, ఇవి మొగ్గ, యాలకులు, స్టారు, ఇవి సాజీరా. ఇది కూడా వేసుకోండి బాగుంటుంది, కానీ ఇది మొత్తం నేను కొంచెం సగమే వేస్తాను. ఇది కూడా బిర్యానీలో ఇది వేస్తా, కానీ ఈ 2 పౌడర్ చేసి వేస్తానండి, బాగుంటుంది. అంటే పిల్లలు బయట తీసేయకోకుండా పౌడర్ చేసి వేస్తాను. మనం ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం, నువ్వులను ఆనియన్స్ చూద్దాం. మనం ఆయిల్ ఏమి వేయవసరం లేదండి, ఆయిల్ వేయవసరం లేదు. దీంట్లో వేయించుకుందాం. ధనియాలు ఒకసారి వేయించుకోవాలి, నువ్వులు ఒకసారి వేయించుకోవాలండి. నేను ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకున్నాను, ఉన్నాయి నా దగ్గర. వేయించుకున్నప్పుడు మీకు చెప్తాను, ధనియాలు కూడా వేయించుకోండి, బాగుంటుంది. ఇట్లా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. తీసుకున్నాక కొన్ని పల్లీలు వేసుకుందామండి. పల్లీలు వేయించుకున్నాం కదండి, దీంట్లో వేసేసుకున్నాం. ఇవన్నీ వంకాయలో కండి వేయించుకున్న పల్లీలు కాదు, వేయించుకున్న నువ్వులు, ఇవన్నీ వేసుకుని మనం కొంచెం పచ్చిగా మరీ స్మూత్గా కాకుండా మిక్సీ కొట్టుకుందాం. కారం కూడా చూపిస్తా కొంచెం నలిగినాక. మనం మిక్సీ వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం కూడా వేసుకుందామండి, 1 స్పూను. పేస్ట్ ఇలా అయిపోయిందండి. అర్థమైంది కదా, కారం అడక్కెళ్ళిపోయిందండి. ఈ మసాలా, ఈ వంకాయలు, ఈ 2 సపరేట్ కూరలోకి. మనం అల్లం వెల్లిగడ్డ పేస్టు దీంట్లో కొంచెం వేసుకుంటాం, బిర్యానీలోకి వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చేద్దాము రండి. వంకాయలు కట్ చేసుకుందామండి. రాక్ సాల్ట్ వేద్దాం వాటర్లో. ఇట్లా కుచ్చులు ఉంటాయేమో చూసుకోండి. ఇట్లా 4 పెట్టుకోవాలి, కానీ ఉప్పు కారం మంచిగా వెళ్తుంది కదండి టేస్ట్. తర్వాత కర్రీ చేసేటప్పుడు చూద్దామండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని కలుపుకుందామండి. మంచిగా కలిపేసి ఇట్లా అన్నిట్లో పెట్టేసుకుని వేయించుకునేటప్పుడు చూపిస్తానండి. స్టవ్ అంటించుకుందామండి. ఆయిల్ పోసుకుందాం, కొంచెం ఎక్కువే పడుతుంది. స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. దీంట్లో ఆవాలు జీలకర్ర వేసి చూపిస్తాను. స్పూన్ వేసుకున్నామండి, జీలకర్ర వేసుకున్నాం.
కొంచెం. కొంచెం పసుపు. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. కొంచెం కరివేపాకు. వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న వంకాయలు వేసేద్దాం. వంకాయలు పెట్టేసుకుందామండి. మంచిగా వేపనిద్దాం. ప్లేట్ పెట్టేసుకొని మనం రైస్ పెట్టుకున్నామండి. దీంట్లో కొంచెం సాజీరా, కొంచెం పుదీనా, ఒక స్పూన్ నెయ్యి, కొంచెం రాక్ సాల్ట్ వేసుకుని ఇది రైస్ వండుకుందామండి. బాస్మతి రైస్ ఇవన్నీ వేసాం. పక్క వంకాయ ఫ్రై అవుతుందండి. తర్వాత చూపిస్తాను అయినట్టు. వేసుకున్నాం కదండి ఉప్పు. ఇది వీటికి కొంచెం కారం, కొంచెం కారం కూడా వేసాం కదా. కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా. దీంట్లో వేయాల్సింది మనం ధనియాల పౌడర్ కూడా వేయాలండి. ధనియాల పౌడర్ వేయించి మిక్సీ పట్టుకున్నది. మిగిలిన పేస్ట్ ఉంది కదండి, ఇది మసాలా, అది కూడా వేసేసేద్దాం. కొంచెం నీళ్ళు చూపిస్తాను. కొంచెం ఎన్ని నీళ్ళు అండి. మనం టీ తాగే కప్పు కూడా అవసరం లేదండి, చిన్న కప్పు కూడా. కొంచెం ఓకే. ఈ మసాలా అంతా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసినాక అప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. పుదీనా కాదు, కొత్తిమీర వేసుకుందాం. సిమ్లో పెట్టేసి ఉడికిద్దామండి. మనం తీసి దమ్ చేసుకుందాం. పెట్టుకుని ఆ రైస్ కూడా అయిపోవచ్చింది. రైస్ కూడా అయిపోవచ్చింది. కట్టేసుకున్నాం. 70% అవ్వాలి. దీంట్లో ఆయిల్ పోసుకుందామండి. మన మసాలా వంకాయలో కూడా ఆయిల్ పడింది, దీంట్లో కూడా ఎక్కువ పడింది. అందుకే వంకాయలు వేయించేటప్పుడు, ఆనియన్స్ వేయించేటప్పుడు మీరు ఆయిల్ వేసుకోవకండి అని చెప్తుంది. స్టార్ ఫ్రూట్, చెక్క, సోలమునగాకు, ఆనియన్స్, చట్నీ. ఇలా స్టైలర్లో వేసి తీసుకున్నామండి. రైస్ని దమ్ చేద్దాం. టమాటా వేసుకుందాం.
ఇది మంచిగా అడగంటుకోవాలండి, మంచిగా వేగాలి. తర్వాత చూపిస్తాయి వేగినట్టు. మంచిగా మగ్గిపోయింది కదా. నేను జాజికాయ చూపించా కదండి, జాజికాయ, స్టార్ ఫ్రూట్, ఇలాచి, ఇవి కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటానండి, పిల్లలు తీసి పడేది తక్కువ లేకుండా. స్టార్ ఫ్రూట్ కూడా దంచి స్టార్ లాగా ఉంటుంది కదా, స్టార్ ఫ్రూట్ కాదు, బిర్యానీ స్టార్ కొంచెం దంచేస్తే స్మెల్ బాగుంటుందండి బిర్యానీకి. ఇప్పుడు మనం పుదీనా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మసాలా వంకాయ వేసుకుందామండి. మనం 70% కుక్ చేసుకున్నామండి. దీన్ని స్టైరెంట్లో వేసాము. ఇట్లా మనం 70% కుక్ చేసుకున్న దాన్ని వడబొట్టులో వేసుకున్నామండి. దీన్ని ఒక లేయర్ లాగా వేసుకున్నాం కదా, ఇంకా అక్కడ వేసుకున్నాం. వంకాయలు ఉన్న వంకాయలను కూడా ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా దీనిపైన వేసేసుకుందాం అండి. కొంచెం పుదీనా వేద్దాం, కొంచెం కొత్తిమీర, ఈ రైస్ని కూడా వేసేసుకుందాం అండి. కదండి, కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాం. ఇవి ఆవిరేం బయటకేం రాదండి, దానిపైన ఇట్లా పెడతానండి. తీసామండి, ఎలా చూద్దాం. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసినాక చూపిస్తాను. వడ్డిద్దామండి. వంకాయ మసాలా వంకాయ దమ్ బిర్యానీ అయిపోయింది. పెరుగండి, గట్టి పెరుగు. పిల్లలకి రైతా కన్నా ఎట్లాగే ఇష్టం అండి, అందుకే నేను తక్కువ కలిపాను. మొన్న అయితే కనుమరోజు చేసినప్పుడు లేట్ అయిపోయి పిల్లలు కూడా ఏం తినరని వేయలేదండి. రైతాలో క్యారెట్, పుదీనా, ఆనియన్స్ వేసానండి. టేస్ట్ చూపిస్తానండి. చాలా బాగుందండి వంకాయ మసాలా దమ్ బిర్యానీ. నేను ఒకసారి మా మేనత్తగా చేశాను, ఇది ఊర్లో ఉండగా. తనకు చాలా నచ్చింది. మా మేనత్తకి ఇష్టమైన వంకాయ దమ్ బిర్యానీ. మీరు కూడా ఇలాగ చేసుకోండి ఇంట్లోనే, హెల్తీగా ఫ్యామిలీకి. మీ చేతులతో మీరు రుచులను శుభ్రంగా చేసి పెట్టుకోండి. ఇండియా తెలుగు రుచులండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.